కాంగ్రెస్ బడా లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాను అంటున్నారు. రాకపోవడానికి గల కారణాలేంటి? కాంగ్రెస్ మొదటి నుంచి హిందూ వ్యతిరేక ఎజెండా, ఈ దేశ వ్యతిరేక ఎజెండా, భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఎజెండాలో కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ముందుంది. ఈరోజు ప్రత్యేకంగా మనం కాంగ్రెస్ రాదు అన్నందుకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. స్వాతంత్రోద్యమంలో వందే మాతరాన్ని నిషేధించిన రోజు నుంచి కూడా వారి యొక్క హిందూ వ్యతిరేక ఎజెండా మన కళ్ళ ముందర ఉన్నది. దేశాన్ని మతం ఆధారంగా మూడు ముక్కలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ సెక్యులరిజం గురించి పాఠాలు చెప్తున్నారు. అదేవిధంగా 1949 లోపట రాముని విగ్రహాలు తీసేయాలని ఆర్డర్ చేసినటువంటి రాజవంశం ప్రధాని నెహ్రూ, వారికి రాముని మీద ప్రేమ ఉందని అంటే మనం నమ్మాలనా? మధుర శ్రీకృష్ణ మందిరాన్ని ఒక బోగస్ ట్రస్టును సృష్టించి షహీ ఈద్గా దర్గాకు అప్పజెప్పినటువంటి ఘన చరిత్ర శ్రీమతి ఇందిరాగాంధీది. 7 నవంబర్ 1966 లోపట గోహత్యను నిషేధించాలని పూజ్య స్వామీజీలు ఢిల్లీ లోపట నిరసన దీక్ష చేస్తుంటే సాధు సంతుల మీద ఫైరింగ్ చేయించి వందలాది మంది సాధు సంతులను హత్య చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బాబ్రీ మసీదు మళ్ళీ పునర్నిర్మిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్లకు రామ మందిరం పునర్నిర్మాణం అనేటువంటిది ఏనాడు కూడా వారి ఉద్దేశం కాదు. రాముని అస్తిత్వాన్ని ప్రశ్నించారు. రాముడు లేడు అని అన్నారు. ఎవరో నాస్తికులు, దేవుని నమ్మని వాళ్ళు అనలేదు. ప్రతి గ్రామంలో రాముని మందిరాన్ని కట్టుకుని పూజించేటువంటి ఈ దేశం లోపట బహుశా రామ మందిరం లేనటువంటి గ్రామం ఈ దేశంలో ఉండదు. ఈ దేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వము రామసేతు విధ్వంసానికి పూనుకొని రాముడే లేడు, రాముడు అభూత కల్పన, రాముడు అబద్ధమని సుప్రీంకోర్టు లోపల అఫిడవిట్ ఇచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. మేం బతికుండంగా అయోధ్యలో రామ మందిరం ఎట్లా నిర్మిస్తాము అని మాట్లాడినటువంటి న్యాయశాఖ మంత్రి, కాంగ్రెస్ న్యాయశాఖ మంత్రిని మనం ఆ రోజు చూసినాం. ఇంకా దిగజారి, ఇంకా హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచే విధంగా అయోధ్యలో భవ్య రామ మందిరం దగ్గర పబ్లిక్ టాయిలెట్ కట్టాలని మాట్లాడి హిందువుల విశ్వాసాలను గాయపరిచినటువంటి వ్యక్తులు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇవాళ రామ మందిరానికి ఏ విధంగా వస్తారు? అయోధ్యలో భవ్య రామ మందిరం యొక్క నిర్మాణానికి, పునర్నిర్మాణం సందర్భంగా ప్రాణప్రతిష్ఠకు రాము అని ప్రకటించినటువంటి ఈ గాంధీ, నెహ్రూ కుటుంబ సభ్యులు 1959 లోపట ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆఫ్ఘనిస్తాన్లో బాబర్ సమాధిని సందర్శించి వచ్చిండు. ఇది చరిత్ర. ఏ బాబర్ అయితే అయోధ్యలో రామ మందిరాన్ని ధ్వంసం చేయించిండో 1959 లోపట ఆ బాబర్ సమాధిని సందర్శించి వచ్చినటువంటి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వంశస్థులు 1968 లోపట నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆఫ్ఘనిస్తాన్ లోపట బాబర్ సమాధిని సందర్శించి వచ్చింది. నేటు యువరాజుగా, కాంగ్రెస్ యువరాజుగా కీర్తించబడుతున్నటువంటి, ఇక దేశానికి స్వాతంత్రమే మేము తీసుకొచ్చినాము అని భావిస్తున్నటువంటి ఆ కుటుంబం, ఆ రాజవంశంలో ఉన్నటువంటి ఈనాటి రాహుల్ గాంధీ 2005 లోపట బాబర్ సమాధిని సందర్శించి వచ్చారు. ఈ దేశం మీద, ఈ సంస్కృతి మీద, ఇక్కడ ఉన్నటువంటి మహిళల మీద దాడులు చేసినటువంటి వాళ్ళు, విధ్వంసం సృష్టించినటువంటి వాళ్ళు, మతోన్మాదంతో లక్షలాది మంది ప్రజల యొక్క మాన ప్రాణాలను హరించినటువంటి వాళ్ళ యొక్క సమాధులకు పోయి సలాంలు కొట్టేటువంటి ఈ నేతలు అయోధ్య రామ మందిరం యొక్క ప్రాణప్రతిష్ఠకు ఎట్లా వస్తారో అని మనం ఊహించాలి. వాళ్లకు రాముడు ఆదర్శం కాదు, వాళ్లకు బాబర్ ఆదర్శం, వాళ్లకు ఔరంగజేబు ఆదర్శం, వాళ్లకు అక్బర్ ఆదర్శం, వాళ్లకు టిప్పు సుల్తాను ఆదర్శం. అందుకే మనం చూస్తే ఈ కాంగ్రెస్ రాజవంశం చేతిలోపట ప్రభుత్వాలు ఉన్నన్ని రోజులు నిర్లజ్జగా, రిపబ్లిక్ డే సాక్షిగా ఈ దేశ చరిత్ర అంటే సమాధుల చరిత్ర, ఈ దేశ చరిత్ర అంటే ఈ దేశం మీద విధ్వంసం సృష్టించినటువంటి
మొఘలులను టిప్పు సుల్తాన్లను కీర్తిస్తూ శకటాలు ప్రదర్శన చేసిండ్రు. రిపబ్లిక్ డే పెరేడ్ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఈనాటి చరిత్ర, దేశ చరిత్ర అంటే ఇది నిర్మాణాల చరిత్ర. దేశ చరిత్ర సంస్కృతి అంటే గంగకు హారతిచ్చేటువంటి చరిత్ర ఈ దేశ చరిత్ర. దేశ చరిత్ర అంటే కాశీ విశ్వనాథుని యొక్క చరిత్ర. దేశ చరిత్ర అంటే మధుర శ్రీకృష్ణుని చరిత్ర. ఘనమైనటువంటి భారతీయ చరిత్ర ఏందో, గొప్పతనం ఏందో మొన్న G20 సమావేశం లోపట ప్రధానమంత్రి ప్రపంచ దేశాలకు పరిచయం చేసిండు. కాబట్టి నాటి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళకు ఇప్పటికి కూడా జ్ఞానోదయం కాలే. కాంగ్రెస్ నేతలకు వాళ్ళకు అదృష్టం లేదు. రామమందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అదృష్టం వచ్చినా కాలదనుకున్నటువంటి బతుకులు వాళ్ళే. వాళ్ళ గురించి ఈ దేశం ఆలోచన చేస్తలేదు. వాళ్ళు రాకపోతే ఇక్కడ ఆగేది ఏం లేదు. 140 కోట్ల మంది భారతీయులు, యావత్ ప్రపంచం వేడుకలకు సిద్ధమైంది. దౌర్భాగ్యం వాళ్ళకి అదృష్టం, దౌర్భాగ్యం రాసుకొని పుట్టుకున్నారు. ఏం చేస్తాం?